మన దగ్గర కాదు కదా! మనం అవును. ఎన్నో రిలాక్స్‌గా కిలోమీటర్ల ఉందామని దూరంలో అని జరుగుతోంది అనుకుంటారు. అనుకుంటారు. బట్ స్టిల్ ఏదో ఒక రకంగా మనం డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అండి. అవుతూనే డెఫినెట్‌లీ ఉంటాము. మన మనీ అయితే ఖచ్చితంగా ఆర్థికంగా ముఖ్యంగా. ఆర్థికంగా అయితే మాత్రం మనము ఇంపాక్ట్ అయితే అవుతాము. అది హ్మ్. ఎక్కడెక్కడ అవుతుందో మనము ఒక్కసారి చూసుకుంటే, చూద్దాం. ఆ తర్వాత దాని మీద వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి, దాని గురించి మనం ఏమి చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ క్రూడ్ ఆయిల్. హ్మ్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతుంది పెరుగుతున్నాయి. ఇప్పుడు అంటున్నారు. $82 అంటున్నారు. ఇప్పుడు $100 కూడా అవ్వాలి. ఎందుకంటే మేజర్ ఎక్కడైతే ఆయిల్ అక్కడ మనకి సప్లైస్ ఉన్నాయో వాటి మీదే హిట్ చేస్తున్నారు. కావాలి అని. ఎందుకంటే దే వాంటెడ్ టు డిస్టర్బ్ దిస్ ఆయిల్ సప్లైని మొత్తం అంతా కూడా డిస్టర్బ్ చేయాలి అనేటట్టుగానే దుబాయ్‌లో కొన్ని కానీ, లేకపోతే హర్మజ్ దగ్గర గాని అక్కడ హ్మ్. మొత్తం హ్మ్. ఆయిల్ సప్లైస్ అన్నీ కూడా ఆగిపోతూ ఉంటే మన దగ్గర కూడా ఇండియాలో ఏమని చెప్తున్నారో 50, 70 డేస్ వరకు ఓకే. ఓకే. ఇంకా ఆ బట్ తర్వాత అంతవరకు యుద్ధం ఏదో ఒకటి మనకి ఏ ఏదో ఒక వేర్ తెలక్ దొరకకపోతుందా? తేలకపోతే. తేలకపోతే ఏదో ఒక వే ఉంది. ఇంకా మిగతా కంట్రీస్‌లో నుంచి ఏమైనా కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఎవరి దగ్గరైతే సప్లైస్ ఉన్నాయో ఇలా ఈ విధంగా మన దగ్గర ఆల్రెడీ ఆ డిస్కషన్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది. ఎందుకంటే హ్మ్. 50, 70 డేస్ అనేది ఇక్కడ ఒకవైపు వాళ్ళు 4 వీక్స్ ఉంటదని చెప్తున్నారు. వీళ్ళేమో అసలు మేము ఆపమంటున్నారు ఇరాన్ వాళ్ళైతే. హ్మ్. హ్మ్. వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ద వార్. మేము ట్రై చేస్తాం. చివరి వరకు పోరాడతాం అంటున్నారు. ఇక్కడ హ్మ్. ఎవరు కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని నెగోషియేషన్స్ ఆ సిట్యుయేషన్ కనిపించట్లేదు. ఇష్టపడట్లేదు. హ్మ్. ఇష్టపడట్లేదు నెగోషియేషన్స్ కంటే. ఇప్పుడు వార్ అనేది స్టార్ట్ అవ్వగానే ఒక 1 వీక్‌లో నెగోషియేషన్ స్టార్ట్ అవుతది. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ ఆ సిట్యుయేషన్స్ అయితే కనిపించట్లేదు. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్ట్